మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. పవన్ బ్రో మూవీ ఈవెంట్ ప్లానింగ్ జరుగుతోంది. ఈ నెల 25న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట. ఇక అదే రోజు 2 నిమిషాల ట్రైలర్ ని ఫిలిం టీం లాంచ్ చేయబోతోందట. పవన్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న వార్తలకు బ్రేక్ వేస్తూ ఏపీ ఎన్నికలు అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాదే లేదంటే వచ్చే ఏడాదే షూటింగ్ అన్నాడు నిర్మాత. దీంతో ఈ ఏడాది హరిహర వీరమల్లు షూటింగ్ డౌటే అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన మూవీ బోలా శంకర్ లో పవన్ ని ఇమిటేట్ చేశాడు. హిట్ మూవీ ఖుషీ పాటకి పవన్ మేనరిజమ్స్ తో షాక్ ఇచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బాలీవుడ్ మూవీ వార్ 2 దసరాకి సెట్స్ పైకెళ్లనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి చేయనున్న ఈ సినిమా 2024 దీపావళికి రిలీజ్ ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమా అక్టోబర్లో మొదలై ఆగస్టుకి పూర్తయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయాల్సిన సినిమా అక్టోబర్లో మొదలవుతుందట. వర్క్ షాపులు, మేకప్ తో పాటు మహేష్ లుక్ మార్చే వర్కౌట్లు కూడా అప్పట్నుంచే మొదలవుతాయట. గుంటూరు కారం షూటింగ్ పూర్తయితే రాజమౌళి మూవీ తాలూకు వర్క్ మొదలవుతుందట. ప్రెజెంట్ మహేష్ బాబు లండన్ ట్రిప్ కి రెడీ అయ్యాడు. కొడుకు గౌతమ్ కోసమే ఈ వెకేషన్ ప్లాన్ అంటున్నారు. లండన్ ట్రిప్ వారంతో ముగుస్తుందని, 26 నుంచి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ మూవీ బేబీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. 3 రోజుల్లో 21 కోట్లు రాబట్టింది. యుఎస్ లోనే 1 కోటికి పైగా వసూళ్లయ్యాయి. ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోతో సర్ప్రైజ్ చేసింది. ప్రెగ్నెంట్ అయిన తను ఇంతకాలం తనకి పుట్టబోయే బిడ్డ తండ్రి తాలూకు ఫోటోలేవి పోస్ట్ చేయలేదు. మొత్తానికి ఫారెన్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చేసింది. మాస్ మహారాజా రవితేజ రీమేక్ కి రెడీ అయ్యాడు. బాలీవుడ్ మూవీ రైడ్ ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. ఇది హరీష్ శంకర్ డైరెక్షన్ లో పట్టాలెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.